వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము కూడా చాలా బాగున్నాం అన్నమాట. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే రొటీన్ అండి. అంటే పిల్లలకైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయన్నమాట. ఇంకా వాళ్ళతోటి వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ డేని ఎలా స్పెండ్ చేస్తాను నేను వాళ్ళతోటి అనేది మీరైతే ఈ వీడియోలో అయితే చూస్తారనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే అరౌండ్ 12 మినిట్స్ వరకు ఉంటుందండి. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడైతే చూడండి. చూసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగే మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేసి తనైతే ఆఫీస్కి అయితే పంపించేశాను. ఇంకా తను వెళ్ళిపోయాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. డైలీ పూజ అనేది నాకు ఒక 30 మినిట్స్ కంపల్సరీ దేవుడి ముందు అయితే కూర్చోవాలండి. అలా పూజ చేసుకోవడం వల్ల నాకైతే ఆ డే మొత్తము చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. పాజిటివిటీ అనేది డే మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరు లేచేసి వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఇంకా మాది బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? స్పెషల్ అండి. అసలు ఇంతవరకు ఎప్పుడు నేను ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకొని ఎప్పుడైతే తినలేదన్నమాట. కానీ ముందు రోజు అంటే తిందామనుకొని ముందు రోజు అయితే నానబెట్టుకున్నాను అనమాట. దీంట్లో ఓట్ మీల్స్ వేసుకొని ప్లెయిన్వి అవైతే నానబెట్టుకున్నాను. కొంచెం చియా సీడ్స్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ వేసుకొని నైట్ నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచేసి దాంట్లోకి హనీ, యాపిల్, అదేవిధంగా బనానా, కొంచెము డేట్స్ వేసేసుకొని తిన్నానండి. అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అనమాట. అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొచ్చేసి ఏంటంటే ఇక్కడ పెసరట్టు చేస్తున్నాను అనమాట. ఈ పెసరట్టు వచ్చేసి మా చిన్న పాపకండి, ఎందుకంటే తను పెసరట్టు అయితే తినేదనమాట. ఇంకా ఈరోజు బై లక్ ఏంటంటే ఇద్దరికీ ప్రిపరేటివ్ హాలిడే అనమాట. ఒకరోజు ఎగ్జాము, ఒకరోజేమో ప్రిపరేటివ్ హాలిడే. ఇంకా ప్లెయిన్ దోశ తినలేక తనేమో ఎగ్గు దోశ వేసేయమని అడిగింది. ఇంకా అందుకోసమే ఎగ్గు పెసరట్టు కొంచెం టమాటా చట్నీ ఉంటే దాంతోపాటు తనైతే తినేసిందనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మా పెద్ద పాపకండి, నేను తినేసాను. ఇంకా మా పెద్ద పాప కూడా అదే చేసుకుందనమాట. తనేమో బాదం మిల్క్తో చేసుకుంది సేమ్ అలాగే. యాపిల్ ముక్కలు, అదేవిధంగా బనానా డ్రైవి, డేట్స్ ఉంటే ఇంకా వాటిని కూడా వేసేసుకొని సీడ్లెస్ డ్రెస్ వేసేసుకొని తినేసిందనమాట. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకొచ్చేసి ఏంటంటే ఇదిగో చూసారు కదా, ఇక్కడ పాలకూర ఒక కట్టు ఉంటే ఆ పాలకూర అయితే తీసాను అనమాట. ఇంకా పాపకి ఐరన్ డెఫిషియన్సీ ఏమో లేగానే ఇంకా రోజు విడిచి రోజు కంపల్సరీ ఆకుకూర అయితే ఇస్తున్నాను అనమాట. ప్లెయిన్ పాలకూరని చేద్దామని అనుకున్నాను లేగానే ఇంకా పెద్దదేమో వద్దు మమ్మీ నాకు వద్దు, కొంచెం పప్పు వేసి చెయ్యి అంటే ఇంకా సర్లే అన్నట్టు పాలకూర పప్పు అయితే చేద్దామన్నట్టు ఇంకొక్కటే ఒక కప్పు ఉండే అనమాట పప్పు కూడా, కందిపప్పు. ఇంకా కందిపప్పును తీసేసుకొని కడిగేసుకొని దాన్నైతే పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది కొంచెంసేపు సోక్ అవుతూ ఉంటే దాంట్లోకి ఇదిగోండి ఒక చిన్న 2 ఆనియన్స్ కట్ చేశాను. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసేసుకొని ఒక 2 టమాటాలు, ఇంకా ముందే కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూర అయితే వేసేసాను అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్కి మార్నింగ్కి కాకరకాయ కర్రీ చేశాను అనమాట. ఇంకా అది కూడా ఉంది. ఏదైతే పిల్లలు ఇంకా ఆకుకూర ఉన్న పప్పు ఇంక ఎట్లాగో వాళ్ళ ఇంట్లో ఉంటే కంపల్సరీ పప్పు అయితే చేయాల్సిందే. ఇంకా పప్పు ఆకుకూర 2 ఒకే దాంట్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఇంకా పాలకూర పప్పు అయితే చేసేస్తున్నాను. ఇదిగోండి ఆకుకూర కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. దాంట్లోకి నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని ఒక గ్లాస్ అయితే వాటర్ పోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను అండి. నిజంగా చెప్తున్నానండి, అసలు ఈరోజు ఈ వీడియో షూట్ చేయడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదనమాట. ఎందుకు అంటే నేను కొత్తగా ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ ట్రైపాడ్ పెట్టేసి అసలు వీడియో షూట్ చేయడము నిజంగా నేనైతే నేర్చుకుంటున్నాను అనమాట ఇప్పుడే. అసలు అది ఎంత కష్టంగా ఉందో. ఆ ట్రైపాడ్ సెట్ చేసుకోవాలి, వెళ్ళాలి, ఫోన్ ఆన్ చేయాలి, మళ్ళీ వచ్చి కొంతసేపు వీడియో షూట్ చేసుకోవాలి. వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది షూట్ చేసుకోవాలి. వామ్మో, అసలు అటు ఇటు తిరగడము చాలా అంటే చాలా కష్టపడి వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. అసలు ట్రైపాడ్ తోటి వీడియో షూట్ చేయడం అనేది నాకైతే అసలు అది వచ్చేసరికి ఎంత టైం పడుతుందో ఏమో తెలియదులే, కానీ చాలా కష్టంగా అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి మేబీ అలా అనిపించిందేమో. ఇంకా కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను కదా, పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా అంతే, ముందు ట్రైపాడ్ పెట్టేసుకొని ఫస్ట్ కొంచెంసేపు షూట్ చేశాను. అది మంచిగా రాలేదు అన్నట్టు మళ్ళీ షూట్ చేశాను అనమాట. అసలైతే యాక్చువల్గా ఎవ్రీ సండే రోజు నైటే మా పిల్లలకైతే ఆయిల్ పెట్టేసి జడైతే వేసిస్తాను. కానీ సండే రోజు నాకు ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, ఆ రోజు నైట్ కుదరలేదనమాట. ఇంకా అందుకోసమే ఆయిల్ అయితే పెట్టలేదు. ఇంక ఈ రోజు అయితే ఆయిల్ పెట్టేసి ఇద్దరికైతే ఒకటే జడైతే వేశాను. ఎందుకంటే 2 జడలు
ఈ మధ్య వేసుకోవట్లేదండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేసి వస్తున్నారు కదా, ఇంకా అందుకోసమే ఓన్లీ ఒక్క జడ అయితే వేసేసాను అనమాట. ఇంకా అందులో నా పప్పు 3 విజిల్స్కి మంచి ఉడికిపోయిందండి. ఇదిగో చూసారు కదా. ఇంకా అది కొంచెము మెదిపేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం కారమును ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా మెయిన్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు తాలింపు పెట్టడం అన్నమాట. ఈ పోపు పెట్టేటప్పుడు కూడా అంతే, ఆ ట్రైపాడ్ ఎక్కడో ఉంది, నేను సగం కనబడుతున్నాను, సగం కనబడట్లేదు అనమాట. ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు ఇంకా మా పాపల హెల్ప్ తీసుకుంటూ మొత్తానికైతే వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం ఇదిగోండి పప్పు అయితే పోపు పెట్టేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా పిల్లలిద్దరు కూడా మంచి ఇష్టంగా అయితే తిన్నారు ఆ రోజు. ఇంకా ఇదిగోండి పెద్ద పాప అయితే బయట కూర్చొని చదువుతుంది. ఇంకా చిన్నదేమో అడుగుతుందన్నమాట. దాన్ని అడగడము, కొంతసేపు కొట్టుకోవడము అటు ఇటు జరుగుతూనే ఉంది. ఇంకా అంతలో నా వంట అయితే అయిపోయిందనమాట. ఇంకా వైట్ రైస్ కూడా పెట్టేశాను. ఇంకా అది కూడా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మా చిన్న పాపకి నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మ్యాథ్ ఎగ్జామ్ అనమాట. అంటే ఫస్ట్ అంటే తనకి సైన్స్ అయిపోయింది. సైన్స్ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ మ్యాథ్ అనమాట. ఇంకా మ్యాథ్ అయితే పెట్టిస్తున్నాను. ఇంకా నేను పెట్టించేసాను అనుకోండి. వీళ్ళు ఏంటంటే ఆ బుక్కులో ఎక్సర్సైజ్లలో ఉన్న సమ్స్ ఏ ఉన్నాయో అవి మాత్రం ఇస్తేనే మంచిగా చేస్తారు. ముందు ఎగ్జాంపుల్ సమ్స్ అయినా లేకపోతే ఏమైనా నెంబర్ మార్పిచ్చి సమ్స్ ఇచ్చామనుకోండి అవి సరిగ్గా చేయట్లేదు అనమాట. ఇంకా అందుకోసమే వీటినైతే కంపల్సరీ మ్యాథ్ ఎగ్జామ్కి మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే అండి. ఇంక ఈ రోజులలో మీతో అయితే ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. ఏంటంటే అసలు నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఎంత కమర్షియల్ అయిపోయిందండి. అసలు లక్షలు పోసి చదివిపియడము. అసలు నిజంగా ఈ సంవత్సరం ఆ సిబిఎస్ఈ మ్యాథ్ ఎగ్జామ్ పేపర్ గురించి వింటేనే నాకైతే గుండె దడేలు మందనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా పెద్ద పాప కూడా 10th అయితే వెళ్ళిపోతుందన్నమాట. అసలు మాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు అయితే అమ్మో చాలా కష్టం వచ్చింది అన్నట్టుగా అన్నారనమాట. నిజంగా అసలు ఆ సిబిఎస్ఈ పేపర్ మ్యాథ్ అంత కష్టంగా రావడం వినడం మాత్రం చాలా ఇయర్స్ తర్వాత విన్నట్టు అనిపించింది అనమాట. అసలు అయితే మా పిల్లల 5th క్లాస్ వరకు కూడా స్టేట్ బోర్డే ఉండేటోళ్ళు అనమాట మంచిగా. 5th తర్వాత మేము సడన్గా బెంగళూరు షిఫ్ట్ అయిపోయేసరికి అక్కడ సిబిఎస్ఈ తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ 2 ఇయర్స్ అంటే పెద్ద పాప 6th 7th అక్కడ చదివింది అనమాట. ఇంకా చిన్నదేమో 4th 5th అక్కడ చదివింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్టేట్ సిలబస్లో వేద్దాము అనుకుంటే మళ్ళీ సిబిఎస్ఈలోనే కంటిన్యూ చేసామన్నమాట. ఇప్పుడు అసలు ఒక్కొక్కరేంటి జేడబ్ల్యూ ఎగ్జామ్స్ అని, ఐఐటి అని, జేడబ్ల్యూ మెయిన్స్ అని, అడ్వాన్స్ అని, అసలు ఒక్కొక్క స్టడీస్ గురించి వింటూ ఉంటే మాత్రము ఫ్యూచర్ మాకైతే మామూలుగా కనబట్లేదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా పోనీ వీళ్ళని ఇప్పుడు ఐఐటీలో జాయిన్ చేద్దామని కనుక్కుంటే మాత్రము అసలు 3 lakhs ఉన్నాయండి. కొన్ని స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్సే లేవు. సర్లే చిన్నదాన్ని ఇయర్ మారుద్దాము అన్నట్టుగా అయితే అనుకుంటున్నాం అనమాట. తనకి March 1న కొన్ని స్కూళ్ళల్లో మాత్రం రిటర్న్ టెస్ట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే తను ఇప్పుడు 7th కంప్లీట్ అయిపోతుంది. మేబీ 8th ఒక్కదానికి ఇబ్బంది పడ్డా కూడా 9th 10th అయినా కూడా పికప్ అయిపోతుంది అనే నమ్మకంతో తనైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పెద్ద పాపను వచ్చేసి ఏంటంటే ఆమెను మారుద్దాము అనుకుంటే ఇక 10th క్లాస్కి ఎక్కడ ఐఐటి జేడబ్ల్యూ తీసుకున్నామన్నా కూడా అడిగినా కూడా మాది స్టేట్ సిలబస్ అంటే ఇప్పుడు అస్సలు అవ్వదు, మీరు డైరెక్ట్గా ఇంటర్లోనే జాయిన్ చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నారనమాట. ఎందుకు ఈ మధ్య మేము ఇంత అనుకుంటున్నాము అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళ బాబు అండి, ఒక బాబుకి అసలు జేడబ్ల్యూ రాశాడు. తనకి 97 98 ర్యాంక్ అంత వచ్చిందండి పర్సంటేజ్. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తనే అన్నారనమాట, ఒకరిని కాకపోయినా ఇంకొకరినైనా జాయిన్ చేయండి, మంచి మంచి కాలేజీలలో సీట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా అన్నారనమాట. ఇంక అప్పటి నుంచే మేమైతే వెతుకుతూ ఉన్నామండి. నిజంగా ఎన్ని స్కూళ్ళు తిరిగామో, ఏ స్కూలు చూసినా కూడా ఆ స్కూలు ఫీజులు చూస్తే మాత్రము మా ఫీజులు ఎగిరిపోతున్నాయి, అంత ఫీజెస్ ఉన్నాయి అన్నమాట స్కూళ్ళల్లో. ఇంకా వచ్చేసి ఏంటంటే కనుక్కుంటూనే ఉండడం చూడాలి. ఆ దేవుడి దయ వల్ల మా చిన్న పాపనైనా వేరే స్కూల్లో ఒకవేళ ఈ సండే March 1న ఎగ్జామ్ ఉంది కదా, ఒకవేళ అక్కడ కూడా ఏంటంటే ర్యాంక్ వస్తేనే మనకు ఏంటి ఫీజులో తక్కువ ఉంటుంది అనమాట. లేకపోతే మినిమం 3 lakhs అంటండి. 2 lakhs నుంచి 3 lakhs కంపల్సరీ కట్టాలంట. అది కూడా ఏ క్లాస్కి, 8th క్లాస్కి. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తర్వాత వంట అయిపోయిన తర్వాత నేనైతే బట్టలు ఆరేసిన తర్వాత ఇంక అందరం కలిసి లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఏం చేశాను, ఒకసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీ పిండి మార్నింగ్ అయితే ఏంటి రాగి ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టానమాట. ఇంకా అదైతే పట్టేసుకున్నాను. ఇంకా లంచ్ తర్వాత రవ్వ కూడా కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా కడిగి పెట్టుకునేసరికి ఒక 1 hour మంచిగా నానింది. రవ్వ నానితే ఇడ్లీలు మంచిగా మెత్తగా వస్తాయండి. ఇంకా అందుకోసమే ఇడ్లీ పిండి అయితే పట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడైతే పిండి కలుపుకుంటున్నాను అనమాట. నైట్కి ఏంటంటే ఫస్ట్ నేను వాడేదే ఏంటి
మల్టీగ్రెయిన్ పిండి అనమాట. ఆ మల్టీగ్రెయిన్ పిండిలో కూడా కొంచెము పచ్చజొన్నల పిండి వేసేసి దాంట్లోకి ఇదిగోండి బీట్రూట్ రసం వేసి పిండి అయితే కలుపుతున్నానమాట. ఇంకా దాన్ని కలిపేసి పక్కకు పెట్టుకున్నామనుకోండి, ఇంకా చపాతీ కూడా మెత్తగా వస్తుంది. ఇంకా మార్నింగ్ చేసిన పప్పు కూడా ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నానికి ఎట్లాగో నా బిడ్డలు ఇద్దరు ఆమ్లెట్ కూడా వేసేసుకున్నారు పప్పులోకి. ఇంకా సర్లే సాయంత్రం అడిగితే మళ్ళీ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు, పప్పు ఆమ్లెట్ చపాతీతో తినేయచ్చు అన్నట్టు ఇంకా అదైతే కలిపేశాను. కలిపేసేసిన తర్వాత ఇదిగోండి ఈ బట్టలు ఏంటో తెలుసా, మార్నింగ్ తీసాను నేను, ఒక బెడ్రూమ్లో వేసేసి మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకా వాటిని అయితే మడత పెట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకొని ఇంకా ఎవరి కబోర్డ్లో అయితే వాళ్ళకైతే ఇచ్చేసాను. నేను మడత పెట్టి ఇచ్చేస్తే ఇంకా నా బిడ్డలు అయితే ఎవరి వాళ్ళ దాంట్లో అయితే సర్దేసుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళ చదవడాలు కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఏం చేస్తే ఎక్కడికి వచ్చాము అంటే మా చిన్న పాప యాక్టింగ్ క్లాస్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా ఆ రోజు తనకి డ్యాన్స్ క్లాస్ ఉంటుందిలే, కానీ ఇంకా ఆ రోజు వాళ్ళ టీచర్కి బాగాలేకపోయేసరికి ఇంకా యాక్టింగ్కి రమ్మని చెప్పారనమాట. ఇంకా యాక్టింగ్కి వెళ్ళేసి దాన్ని అక్కడ డ్రాప్ చేసేసి వచ్చి ఇంకా నేను నా పెద్ద బిడ్డ కొంతసేపు అయితే వాకింగ్ అయితే చేసామన్నమాట. ఇంకా వాకింగ్ చేసేసి ఇక వచ్చి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇదిగోండి బీట్రూట్ చపాతీ విత్ పప్పుతోటి అందరం అయితే డిన్నర్ అయితే చేసేసామన్నమాట. ఇదిగో మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసి తనైతే పూజ కూడా చేసేసారు. ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఇంతవరకే షూట్ చేశానన్నమాట. ఇంకా తర్వాత అయితే వీడియో ఏమీ షూట్ చేయలేదు పెద్దగా. ఓకేనా, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానన్నమాట. ఓకేనా, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.